వైష్ ఎక్కడ్రా? 2 రోజుల నుంచి కనిపించట్లేదు. ఏమో అదేంట్రా? 2 రోజుల తర్వాత నాకు గుర్తొచ్చింది, నువ్వు మాత్రం చాలా గ్రేట్ పిల్ల. ఊరెళ్ళిందా? కింద ఫ్లోర్ లో ఉంటేనే పట్టించుకోలేదు, ఇంకా ఊరెళ్తే పూర్తిగా మర్చిపోతామేమో. పాపం బిల్ల, ఇక్కడ మనం తప్ప తనకెవరున్నారు? మనకంత సాయం చేసింది, కనీసం పలకరించడం కూడా మానేసు. సారీ వైషు, ఆ రోజైతే టెన్షన్లో ఉన్నాను. నేనంటే ఇష్టం లేదని కూడా చెప్పు. డిస్టర్బ్లో ఉన్నప్పుడు వచ్చి విసిగించావు. అదే ఇందు వచ్చుంటే అలాగే చేసేవాడివా? ఆ రోజు కూడా ఇలా పిచ్చిగా మాట్లాడావు. ఎంత ప్రేమించాను నిన్ను. ప్రేమించిన వాడిని దొంగ మోసగాడు అంటారా? ప్రేమ ఉంది కాబట్టి అన్నాను, ఆ మాత్రం చనువు లేదా నాకు? పెళ్ళయ్యాక ఎన్ని గొడవలైనా పడొచ్చు. சீக்கிரம் சொல்லு பில்லா, நம்ம லவ் அண்ட் மேரேஜ் பத்தி ஒரு டெசிஷனுக்கு வந்தா எங்க பேரண்ட்ஸ்க்கு, ரிலேட்டிவ்ஸ்க்கு, ஃப்ரெண்ட்ஸ்க்கு சொல்லி ఫ్యూచర్ ప్లానింగ్స్ எல்லாம் செய்றேன். ఈ అరవగోలేంట్రా బాబు. తెలుగులోనైనా చెప్పుంటే అర్థం చేసుకునేవాడేమో. జంధ్యాలెవరో మీకు తెలీదు, జంధ్యాలకి కృష్ణమూర్తి అంటే ఎవరో కూడా తెలిసే ఛాన్సే లేదు. అందులో డౌటే ఉంది. డౌట్ ఉంది. ఏంటండి? ఈ జంధ్యాలే కృష్ణమూర్తిని మర్డర్ చేసుండొచ్చుగా. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి గుట్టు చప్పుడు కాకుండా కృష్ణమూర్తి చనిపోయాక జంధ్యాల ఇక్కడికి వచ్చాడేమో. అనుమానం రాకుండా ఉండటానికి కృష్ణమూర్తి గురించి తనకంతా తెలిసినట్టుగా, కృష్ణమూర్తి అంటే ప్రేమ ఉన్నట్టుగా, కృష్ణమూర్తి ప్రేమించిన ఇందుకి రక్షణగా ఉన్నట్టుగా నటిస్తున్నాడేమో. ఒకవేళ అదే నిజమైతే నన్ను చూసి అతను ఎందుకు పారిపోలేదు? ఇదిగో పెద్దనా, కొంచెం ఆగు. కాలాన్నాపటం కాలం వల్ల కూడా కాదు. మీ మాటలు వేషం విచిత్రంగా ఉన్నాయి. ఎవరు మీరు? అర్థం కానిదంతా చిత్రమే. అర్థం కాకనే కదా అడుగుతున్నాను. ఎవరు మీరు? ఆ ప్రశ్న నిన్ను నువ్వు వేసుకుంటే బాగుంది. నేను జంధ్యాల, మీరెవరు? నిజంగా నువ్వు నువ్వేనా? నువ్వు కాదు, నీలో ఉన్నది నువ్వు కాదు. ఆత్మ వేరు, పరమాత్మ వేరు. 2 ఆత్మలు ఏకమయ్యే తీరు వేరు, ఏకం చేసే దారి వేరు. అన్యాయంగా మా కృష్ణమూర్తిని చంపేసి మళ్ళీ ఏమి ఎరగనట్టు మా మధ్య తిరుగుతున్నావా? నేను కృష్ణమూర్తిని చంపానా? కృష్ణమూర్తి చనిపోయాక ఈ అపార్ట్మెంట్ కు వచ్చావు. అనవసరంగా ఎవరో చెప్పిన మాటలు విని ఈ జంధ్యాలపై నిందలు వేయకండి. ఈ జంధ్యాల ఆ జంధ్యాల అంటూ నువ్వు జంధ్యాల కానట్టు మాట్లాడతావేంటి? అవును, నేను జంధ్యాల కాదు. సారీ. మన డౌట్ నిజమే. మర్యాదగా కృష్ణమూర్తిని చంపింది నువ్వేనని ఒప్పుకో. అసలు కృష్ణమూర్తి చావలేదు. అంటే నీలోనూ నాలోనూ బ్రతికే ఉన్నాడు కదా. బతుకున్న మనిషిని చంపేశావు, ఇంకా నీలో బతుకుండడం ఏంటి? సార్, ఏంటిందు? మీరు నా ఫ్రెండే కదూ? అవును. అంతకన్నా ఎక్కువ కూడా. నా కోసం ఏమైనా చేస్తారా? చేస్తానిందు. నీకోసం యమలోకం నుంచే తిరిగి వచ్చాను, ఏదైనా చేస్తాను. ఎందుకు ఏమిటి అని మాత్రం అడిగరు కదా? ఎప్పుడైనా అడిగానా? నేను రమ్మన్న చోటుకు వస్తారా? వస్తాను. అయితే నాతో రండి. ఇందు ఇందు, ఒక్క నిమిషం, ఇప్పుడే వచ్చేస్తా. సారీ బావా, నిన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాను. బావా, ఇందు ఎందుకు ఏమిటి అని అడగకుండా రమ్మందంటే, అందులో ప్లేస్ చెప్పకుండా, చెయ్యాల్సింది చెప్పకుండా వెంట రమ్మందంటే, ఇది ఖచ్చితంగా సర్ప్రైజే. అవును, నాతో పిల్లలు చేసుకుంటుంది, మీరు కావాలి కదా అంటే? అమ్మో, కృష్ణావతారాలు.